Hello everyone, welcome to Sarachandra SSC Banking, RRB and other competitive exams coaching center. So, అందరికీ గుడ్ న్యూస్ అండి. నిన్న ఆర్ఆర్బి వాళ్ళు ఎన్టీపీసీ నోటిఫికేషన్ విత్ బిగ్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో అది ఎంత బెనిఫిట్ అంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ ఇప్పట్లో రాదు. సో అందుకని ఇది కంపల్సరీగా అప్లై చేసి కంపల్సరీగా క్రాక్ చేయాల్సిన నోటిఫికేషన్. సో ఒక్కసారి ఈ నోటిఫికేషన్ అసలు ఏంటి, అలాగే మా దగ్గర కోచింగ్ అనేది ఎలా ఇస్తాం, మా దగ్గర ఉన్న ఫీచర్స్ ఎలా ఉంటాయి అన్నది కొంచెం క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ గోయింగ్ టు ద ఫీచర్స్ ఆఫ్ ద కోచింగ్. సో ఫస్ట్ మనం అసలు నోటిఫికేషన్ గురించి రఫ్గా ఒకసారి చూద్దాం. మనం ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ నోటిఫికేషన్ అనేది ఆర్ఆర్బి యొక్క కంప్లీట్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ కాదు. ఇది జస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ మాత్రమే. అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అప్లికబుల్ అవుతుంది. ఇంకొక నోటిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని వచ్చే నోటిఫికేషన్ అనేది ఇంకొక 10 daysలో రిలీజ్ చేస్తున్నారు. అందుకే ఇది కంప్లీట్ నోటిఫికేషన్ కాదు. సో దీనికి సంబంధించి అంటే గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ని ఆల్మోస్ట్ 8,100 పోస్ట్స్తో రిలీజ్ చేశారు. హ్యూజ్ నెంబర్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ వేకెన్సీస్ కౌంట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. కంపల్సరీగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఈ ఆపర్చునిటీని ఎవ్వరూ మిస్ చేసుకోకూడదు. ఒకసారి అసలు ఈ నోటిఫికేషన్లో చేసిన మైనర్ చేంజెస్ ఏంటో కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఇంకోటి 2019లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు, సేమ్ ఎన్టీపీసీ నోటిఫికేషన్. దానికి ఇప్పుడు రిలీజ్ చేసిన 2024 నోటిఫికేషన్కి కొంత చేంజెస్ అనేవి ఉన్నాయి. ఆ చేంజెస్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ అసలు నిన్న అంటే సెప్టెంబర్ 13th నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 14th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఉంది. సో అంటే పోర్టల్లో ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అనేది ఓపెన్ అయిపోయింది. అది నెక్స్ట్ మంత్ 13th వరకు అంటే ఎక్కువ టైమే ఉందండి. సో కంగారుగా టైం లేదని ఈ రోజు రేపు చేసేయొద్దు. సో కూల్గా దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది దానికి సంబంధించిన వీడియో కూడా రేపు లేదు ఎల్లుండిలో పోస్ట్ చేస్తాము. సో అది చూసి క్లియర్గా అప్లై చేయండి. సో చూడండి, ఈ 3 డేట్స్ని మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, దీంట్లో రిలీజ్ చేసిన మొత్తం 5 పోస్ట్ని రిలీజ్ చేశారండి, 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్. అదే 2019 నోటిఫికేషన్లో అయితే మొత్తం 8 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉండేవి. బట్ ఇప్పుడు అవన్నీ క్లాసిఫై చేసి మెర్జ్ చేసి ఎక్సలెంట్గా ఒక 5 పోస్ట్ని రిలీజ్ చేశారు. సో చూడండి, ఫస్ట్ పోస్ట్ వచ్చేటప్పటికి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఓకే, అండ్ స్టేషన్ మాస్టర్. ఈ 2 పోస్ట్ మాత్రం ఈ నోటిఫికేషన్కి హైలైట్ పోస్ట్. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా కష్టపడ్డారంటే ఖచ్చితంగా ఈ 2 పోస్ట్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే ఇది 6th పే లెవెల్ కమిషన్. ఓకే, దీని బేసిక్ పే కూడా చాలా ఎక్కువ. సో ఇంకొక మంచి పోస్ట్ వచ్చేటప్పటికి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ 5 పోస్ట్ని రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఇదివరకు అంటే 2019 నోటిఫికేషన్లో ఓన్లీ ఏజ్ ఎలిజిబిలిటీ 18 to 33 మాత్రమే ఉండేది. కానీ కోవిడ్-19 పాండమిక్ వల్ల ఆల్మోస్ట్ 3 years అందరూ వాల్యుబుల్ టైంని లూజ్ అయ్యారు. కాబట్టి ఈ నోటిఫికేషన్లో మ్యాక్సిమం లిమిట్ 36 చేశారండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎలిజిబిలిటీని ఇంక్రీజ్ చేశారు. సో చాలా మందికి ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేశారు. అంటే ఇప్పుడు మనకున్న ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 18 to 36 ఫర్ ఓన్లీ జనరల్ కేటగిరీ. బట్ ఓబీసీ వాళ్ళకి ఇంకొక 3 years రిలాక్సేషన్ ఉంటుంది. అదే SC/ST కేటగిరీస్ అయితే 5 years రిలాక్సేషన్ ఉంటుంది. సో హ్యూజ్ ఆపర్చునిటీ అండ్ హ్యూజ్ నెంబర్ అండి. ఇది మాత్రం కన్సిడర్ చేసి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు వస్తుందని మనం చెప్పలేము. సో ఈ వేకెన్సీస్ కౌంట్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కంపల్సరీ ఉందండి, ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. సో ఒకసారి చూద్దాము అసలు ఏ పోస్ట్కి ఎలాంటి ఎగ్జామ్ ఉంది. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 2 types ఆఫ్ టెస్ట్ అయితే అన్నిటికీ కామన్ అండి.
ఫస్ట్ CBT-1 అంటారు. CBT-1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అందరూ ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. సో అన్ని పోస్ట్కి ఫస్ట్ CBT అనేది కామన్. అలాగే అన్ని పోస్ట్కి సెకండ్ CBT అనేది కూడా కామన్. సెకండ్ CBT అంటే ఫస్ట్ CBTలో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళనే CBT-2కి సెలెక్ట్ చేస్తారు. సో అది కూడా అన్ని పోస్ట్కి కామనే. కానీ ఇక్కడ కొంచెం చూడండి, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అలాగే చీఫ్ కమర్షియల్ కమ్ సూపర్వైజర్కి నెక్స్ట్ అంటే CBT-2 తర్వాత ఎలాంటి టెస్ట్ ఉండవండి. ఇంకా డైరెక్ట్గా ఇందులో వచ్చిన మెరిట్ని బేస్ చేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక్కసారి చూడండి, స్టేషన్ మాస్టర్కి మాత్రం ఈ CBT-2 అయిపోయిన తర్వాత ఇంకొక టెస్ట్ పెట్టాడు. దాన్నే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. అంటే CBAT యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. సో అంటే CBT-2లో వచ్చిన 70% వెయిటేజ్ని, దీంట్లో వచ్చిన 30% వెయిటేజ్ని కన్సిడర్ చేసి లిస్ట్ అనేది తీస్తారు. సో కొంచెం అంటే ఇది పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఈ 2 క్లియర్ చేస్తే ఇది ఈజీగా క్లియర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఈ టైపిస్ట్ టెస్ట్కి వచ్చేటప్పటికి ఈ టైపిస్ట్ అంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వచ్చేటప్పటికి ఎక్స్ట్రాగా అంటే CBT-2 అయిపోయిన తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. టైపింగ్ స్కిల్ టెస్ట్, ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్కి మార్క్స్ ఎలాంటివి ఉండవు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో దాన్ని బేస్ చేసుకొని ఈ మెరిట్ని కన్సిడర్ చేస్తారు. అంటే CBT-1 నుంచి CBT-2కి సపోజ్ 1000 పోస్టులు ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ CBT-2కి ఇంటూ 15 అంటే 15,000 మందిని CBT-2కి తీస్తారు. CBT-2 నుంచి ఇక్కడ CBATకి కానీ టైపింగ్ స్కిల్ టెస్ట్కి కానీ ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో అన్ని ఇంటూ 8 తీస్తారు. 8 అంటే 8,000 మెంబర్స్ని ఈ టెస్ట్కి స్క్రీన్ అవుట్ చేస్తారు. ఇందులో ఈ 2 మాత్రం ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే ఇందులో చాలా మంది డిస్క్వాలిఫై మెరిట్లో ఉండి డిస్క్వాలిఫై అయ్యారు అనుకోండి, ఇంకా వాళ్ళు లిస్ట్లో ఉంటారు. ఇందులో క్వాలిఫై మెరిట్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా లిస్ట్లో ఉంటారు. సో ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఇంకొక ఈ నోటిఫికేషన్ హైలైట్ ఏంటంటే నార్మలైజేషన్ ఆఫ్ మార్క్. సో ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మా షిఫ్ట్లో పేపర్ బాటఫ్కి వచ్చింది, మా షిఫ్ట్లో పేపర్ కొంచెం ఈజీగా వచ్చింది, వాళ్ళ షిఫ్ట్లో పేపర్ ఈజీగా వచ్చిందని అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ నార్మలైజ్ చేసి మీకు స్కోర్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఎలాంటి డిఫికల్టీ పేపర్ అయినా ఎలాంటి ఈజీ పేపర్ అయినా అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ యాక్యురసీ మీద ఫోకస్ చేయండి చాలు. ఇంకొకటి చూడండి, షార్ట్ లిస్టింగ్. నేను ఆల్రెడీ చెప్పాను, CBT-1 నుంచి 15 రేషియోలో CBT-2ని తీస్తాడు. అలాగే 8 రేషియోలో ఏవైతే థర్డ్ టెస్ట్ ఉన్నాయో ఆ పోస్ట్ మాత్రం 8 రేషియోలో తీస్తాడు. ఇంకొకటి చూడండి, CBT-1లో అసలు ఎలాంటి ప్యాటర్న్ అనేది ఉంది. మొత్తం CBT-1 అనేది 90 మినిట్స్ ఉంటుంది. 90 మినిట్స్ ఉంటుంది. ఆ 90 మినిట్స్లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 మినిట్స్ 100 క్వశ్చన్స్. ఈ 100 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ ఫ్రమ్ జనరల్ అవేర్నెస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది నెగ్లిజెన్స్ చేసి దగ్గరలో మిస్ అయ్యే టాపిక్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. నెక్స్ట్ 30 ఫ్రమ్ మ్యాథమెటిక్స్ అండ్ 30 ఫ్రమ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఓకే, సో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి 90 మినిట్స్లో. అదే CBT-2 వచ్చేటప్పటికి అదే 90 మినిట్స్ టైం ఉంటుంది. CBT-2 సెకండ్ స్టేజ్. దీంట్లో 90 మినిట్స్లో 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటే, మ్యాథమెటిక్స్ నుంచి 35, రీజనింగ్ నుంచి 35. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే CBT-1కి CBT-2కి సిలబస్ ఒకటే. సో కొంచెం జాగ్రత్తగా మనం CBT-2 లెవెల్ని ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతూ వస్తే ఖచ్చితంగా ర్యాంక్ కొట్టేయచ్చు. ఎందుకంటే ఫస్ట్ CBT-1 అయిపోయిన తర్వాత మళ్ళీ CBT-2కి సపరేట్ సిలబస్ ఏం లేదు. సేమ్ సిలబస్, ఎడిషన్స్ కూడా లేవు. ఏ సిలబస్ని కొత్తగా యాడ్ కూడా చేయలేదు. సో సేమ్ కాబట్టి కొంచెం ఈ లెవెల్లో నేర్చుకుంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ ఎప్పుడూ రాదు. ఒక్కసారి సిలబస్ చూడండి అండి. ఈ సిలబస్ గురించి మనం
చూస్తాను. మ్యాథమెటిక్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ క్వాంటిటేటివ్, క్వాంట్ అంటాం. దీంట్లో నెంబర్ సిస్టమ్ కానీ, డెసిమల్స్ కానీ, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కానీ, లేదు అనుకుంటే ఇప్పుడు మనకి ఎలిమెంటరీ టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ ఉంటాయండి. సో వీటికి ఒక స్ట్రాటజీ అనేది మనం అప్లై చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సింపుల్గా రీజనింగ్ అంటాము. దీనికి వచ్చేటప్పటికి టైంని తక్కువ యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. దీనికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. సో దీనికి ఒక స్ట్రాటజీ మనం అప్లై చేయాలి, దీనికి ఒక స్ట్రాటజీ అప్లై చేయాల్సి ఉంటుంది. ప్లస్ జనరల్ అవేర్నెస్, చాలా మంది నెగ్లిజెన్స్ చేసేస్తారు. ఏదో ఒక 30-20 టాపిక్స్ చదివేసి నేను జనరల్ అవేర్నెస్ చదివేశాను అని అనుకుంటాం. బట్ ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. దీనికి ఒక స్పెషల్ స్ట్రాటజీ అనేది మనం అప్లై చేస్తాం. స్పెషల్ స్ట్రాటజీ అదేంటి అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే ఇది చాలా ఈజీ, బట్ అందరు నెగ్లిజెన్స్ చేసేది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వెయిటేజ్ దీనికి ఎక్కువ ఉందండి. CBT 1లోను CBT 2లోను దీనికే వెయిటేజ్ ఎక్కువ ఉంది. కొంచెం జాగ్రత్తగా మీరు చూడండి. సో ఇంకొకటి ఒక్కసారి మీరు చూడండి, CBAT టెస్ట్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను, స్టేషన్ మాస్టర్ అనే దానికి ఉంటుందని. ఓకే, సో ఇది మన నోటిఫికేషన్లో ఉన్న హైలైట్స్. ఇంతకు మించి మీరు ఇన్డెప్త్గా ఏం చదవాల్సిన అవసరం లేదు. మెడికల్ స్టాండర్డ్ గురించి కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి మీరు చూడవలసింది ఖచ్చితంగా. బట్ ఇప్పుడు శరత్ చంద్ర బ్యాంకింగ్ SSC అండ్ RRB సెంటర్లో ఎలా మనం దీన్ని ట్యాకిల్ చేస్తాం, అసలు ఎంత బ్యాచ్తో మనం స్టార్ట్ చేస్తాం, దీన్ని మేము ఏ స్ట్రాటజీస్తో అప్లై చేస్తాం, మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఏంటి అన్నది కొంచెం జాగ్రత్తగా చెప్తాను. సో ఇంకొకటి చూడండి, స్ట్రాటజీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ స్ట్రాటజీస్ లేకుండా మనం ఎంత ఫ్యాకల్టీని తీసుకొచ్చి చెప్పినా కూడా మనకి నేర్చుకుంటాం, కానీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా నేర్చుకోం. అది కొంచెం జాగ్రత్తగా చూద్దాం. సో ఈ RRB NTPC నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఎక్స్క్లూజివ్గా 30 మెంబర్స్తో స్పెసిఫిక్ లిమిటెడ్ సీట్స్తో ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. 30 మెంబర్స్నే సెలెక్ట్ చేసుకొని కంపల్సరీ 30/28 టార్గెట్ పెట్టుకున్నాం. 28 ఇంకా వాళ్ళకి సో డిఫరెంట్ స్ట్రాటజీస్ మొత్తం నేర్పిస్తాము. ఆ స్ట్రాటజీస్ ఏంటి అన్నది మీరు వచ్చి ఇక్కడ తెలుసుకోవచ్చు. సో 30 మెంబర్స్తోనే ఒక లిమిటెడ్ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మేము బ్యాంకింగ్లోను 2019 RRB అండ్ SSC రీసెంట్గా కంప్లీట్ అయిన SSC CGL CHSLలో కూడా ఆల్రెడీ మనకి చాలా ర్యాంక్స్ వచ్చాయి. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. ఓకే, సో ఒకసారి అసలు మన యొక్క ఫ్యాకల్టీ గురించి ఇక్కడ జరిగే స్ట్రాటజీ, సింపుల్ స్ట్రాటజీ ఒకటే నేను చెప్తాను. డిఫరెంట్ స్ట్రాటజీస్, నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. అది స్టూడెంట్కి మారుతుంది. ఇక్కడ చెప్పే సబ్జెక్ట్ అనేది అందరికీ కామన్ అండి. సబ్జెక్ట్ కామనే కానీ స్ట్రాటజీస్ డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక స్టూడెంట్ అర్థమెటిక్లో అంటే మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది రీజనింగ్లో స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ యొక్క ప్లస్సెస్ అండ్ వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ వీక్నెస్ని మనం అనలైజ్ చేసి చెప్పాల్సిన నెసెసిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్ టైమ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఫ్యాకల్టీ దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, నేను ఇందాక నేను చెప్తూ వస్తాను, ఒకటి చాలా మంది నెగ్లిజెన్స్ చేసే టాపిక్ని జనరల్ అవేర్నెస్ అంటాం. దానికే జనరల్ స్టడీస్ అని అనొచ్చు. దాంట్లో జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, ప్లస్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ మూడు ఉంటాయి. చాలా మందికి అసలు ఈ మూడు డిఫరెన్స్ ఏంటో కూడా చాలా మందికి తెలియదు, అంటే బ్యాంకింగ్ రైల్వేస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే క్లియర్ కట్గా జనరల్ అవేర్నెస్ మీద ఒక స్ట్రాటజీ, సపరేట్ స్ట్రాటజీని అప్లై చేస్తాం. ఎందుకంటే శరత్ చంద్ర బ్యాంకింగ్ SSC అండ్ RRB వాళ్ళకి అంటే మాకు ఆల్రెడీ శరత్ చంద్ర IAS అకాడమీని ఎప్పటి నుంచో గత 9 ఇయర్స్గా మేము రన్ చేస్తున్నాం, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. అండ్ ర్యాంక్స్ కూడా చాలా ప్రొడ్యూస్ చేసాము శరత్ చంద్ర IAS అకాడమీ తరపు నుంచి. IASలో జనరల్ అవేర్నెస్ అనేది క్రూషియల్ టాపిక్ అండి, క్రూషియల్ టాపిక్. సో అందుకనే ఈ టాపిక్కి మాత్రం ఎక్స్క్లూజివ్గా డిఫరెంట్ స్ట్రాటజీస్తో సెషన్స్ అనేవి మేము ఇస్తున్నాం. సో అందువల్ల ఈజీగా CBT 1లో కానీ CBT 2లో కానీ మీరు చూస్తే 2019 నోటిఫికేషన్లో మా స్టూడెంట్స్కి జనరల్ అవేర్నెస్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయండి, ఎక్కువ మార్క్స్ వచ్చాయి. వాళ్ళకి టాప్ పొజిషన్ వచ్చింది. టాప్ లిస్ట్లో ఉండటం కాదు, మీకు కావాల్సిన చాయిస్ రావడం ఇంపార్టెంట్, ఈజీగా క్రాక్ చేయగలిగారు. సో ఇంకొకటి చూడండి, ఫ్యాకల్టీ వచ్చేటప్పటికి మనకి రీజనింగ్కి
టాప్ ఫ్యాకల్టీ సుబ్బయ్య సార్ అని ఉంటారు. సో ఆయన టీచ్ చేస్తారు. ఆయన ఆల్రెడీ గత 16 years నుంచి టీచ్ చేస్తున్నారు. ఈజీగా ఏం లేదు. ఆయన మొత్తం ఒకే ఒక సమ్కి ఒక్క ప్రాబ్లంకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాలెండర్ తీసుకున్నారు అనుకోండి, ఒక్క క్యాలెండర్ అనే టాపిక్కి ఆయన మొత్తం 6 strategies చెప్తారు. 6 different types of strategies చెప్తారు. సో అది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతూ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మనకి అర్థమెటిక్ వచ్చేటప్పుడు రమణ్ రాజు సార్ అని సీనియర్ ఫ్యాకల్టీ, 11 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. సో డిఫరెంట్ టెక్నిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి మనకి కిషోర్ సార్ అని ఉన్నారు, అలాగే మనకి మధు మేడం అని ఉన్నారు. సో ఎక్స్క్లూజివ్గా వీళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి అండి, ఇంగ్లీష్ మనకి ఎలాగో దీనికి సంబంధించి అవసరం లేదు కాబట్టి, ఇంకోటి జనరల్ అవేర్నెస్ని జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ ఎక్స్క్లూజివ్గా శరత్చంద్ర సారే టీచ్ చేస్తారు. ఆల్రెడీ 2019 నోటిఫికేషన్లో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, డిఫరెంట్ ఆర్టికల్స్ని ఎలా ఇంబైబ్ చేసి ఇక్కడ అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి, ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఏంటి, ఇంపార్టెంట్ డేస్ని ఎలా మనం క్లాసిఫై చేయాలి ఏంటి అన్నది కొంచెం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ సారే తీసుకుంటారు. అలాగే మనకి పావని మేడం ఉన్నారు, నెక్స్ట్ కళ్యాణ్ సార్ ఉన్నారు. అలాగే మనకి ఎగ్జామినేషన్స్ అంటే క్లాసెస్ ఈ ఫ్యాకల్టీతో పాటు మనం ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా ఎవ్రీ 3 daysకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎగ్జామినేషన్ తయారు చేయడానికి సపరేట్గా రీసెర్చ్ టీమ్ కూడా ఉందండి. ఆ రీసెర్చ్ టీంలో మనకి రోషన్ సార్ లీడ్ చేస్తూ ఉంటారు. సో ఎక్స్క్లూజివ్గా ఆ టీంతో కూడా మీరు వచ్చి మాట్లాడొచ్చు, అలాగే ఫ్యాకల్టీతో మీరు మాట్లాడొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునే స్ట్రాటజీస్ని అప్లై చేయడానికి అంటే మెంటార్స్ ఉంటారు. ఆ మెంటార్స్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ విధంగా మనం కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకొకటి ఈ 30 seatsతోనే మనము ఈ బ్యాచ్ అనేది రన్ చేస్తున్నాము. ఇంకోటి ఎగ్జామ్ గురించి చాలా మంది అడుగుతున్నారండి. ఎప్పుడు ఉంటుందంటే 2025 జాన్ ఎండింగ్ కానీ ఫిబ్లో కానీ ఉంటుంది. టైం అనేది ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సో కొంచెం క్లియర్ కట్గా ఇప్పటి వరకు మాకేం తెలియదు అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ మండే నుంచి సెషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక్కడ మనకి డెమో సెషన్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా వచ్చి ఒక 3-4 days క్లాస్ వినొచ్చు, అందరితో ఇంటరాక్ట్ అవ్వచ్చు, అయ్యి అసలు మీకు ఎలా ఉంది ఏంటి అని చూసి అంతా ఓకే అనిపిస్తే అప్పుడు మీరు డిసిషన్ తీసుకోవచ్చు. అన్నిటికన్నా ముందు నోటిఫికేషన్ కొంచెం క్లియర్ కట్గా చూడండి, ఎలాంటి ఇబ్బంది లేదు. దానికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. సో ఈ ఆపర్చునిటీని మాత్రం ఎప్పుడూ మిస్ చేసుకోవద్దు. మెటీరియల్ విషయానికి వస్తే ఆల్రెడీ నేను చెప్పాను, మీకు జనరల్ స్టడీస్ సంబంధించి అంటే జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ వీటికి సంబంధించి శరత్చంద్ర సార్ క్లాస్ తీసుకుంటారు అని. సో శరత్చంద్ర సార్ ఐఐటి మద్రాసులో బీటెక్ చేశారు. అలాగే సార్కి సంబంధించిన చాలామంది ఫ్రెండ్ సర్కిల్ ఐఐఎం అండ్ ఐఐటికి సంబంధించిన వాళ్ళందరూ కూర్చొని స్పెసిఫిక్గా ఆర్ఆర్బికి సపరేట్ మెటీరియల్, అలాగే బ్యాంకింగ్కి సపరేట్ మెటీరియల్, అలాగే ఎస్ఎస్సికి సపరేట్ మెటీరియల్. అంటే సపరేట్ ఏముందండి, అన్నిట్లో అర్థమెటిక్ క్వాంట్ ఉంటుంది కానీ చాలామంది అనుకుంటారు. కానీ కాదు, దీంట్లో ఒక లెవెల్ వరకు క్వశ్చన్లు అడుగుతారు. దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్లో వచ్చేటప్పటికి క్వశ్చన్స్లో రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ప్రాపర్గా మన టీం, రీసెర్చ్ టీం అంతా క్లియర్ కట్గా అనలైజ్ చేసి సపరేట్ మెటీరియల్ అనేది మేకవర్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మీరు వచ్చి మొత్తం చూడొచ్చు. దానికి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు మొత్తం వచ్చి క్లారిఫై చేయించుకోండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి నోటిఫికేషన్ మాత్రం ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. సో ఈ నోటిఫికేషన్ ఇంత వేకెన్సీస్తో ఉన్న నోటిఫికేషన్ మళ్ళీ వచ్చిద్దని మనం చెప్పలేము. సో ఈ నోటిఫికేషన్ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి అందరూ ప్రాపర్గా యూజ్ చేసుకొని అందరూ క్రాక్ చేయండి. ఓకే, సో ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, వేకెన్సీస్ మాత్రం కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ.